హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వండర్ఫుల్ చిట్కా చెప్తాను. అంటే ఇది ఇన్ కేస్ మీరు పాటించారంటే 100% మీకు ఏజింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది. అంటే ఎంత తొందరగా మీకు లైక్ మీరు ముసలి వాళ్ళకు మీరు కనపడరు. అండ్ మీ స్కిన్ కూడా బాగుంటుంది, మీ హెయిర్స్ బాగుంటుంది, అండ్ ఓవరాల్గా ఆర్గాన్స్ కూడా అన్నీ బాగానే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి యాక్చువల్లీ చూడాలి మనం. దట్ ఈస్ కాల్డ్ ఏజింగ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే మన బాడీలో మెటాబాలిజం బాగుంది అనుకో 100% మనకు ఏజింగ్ ప్రాసెస్ మనకు బాగుంటుంది అన్నమాట. మీన్స్ నార్మలైజ్ అయి ఉంటుంది. లేకపోతే ఏజింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా పెరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు ఏజెడ్ పీపుల్ లాగా మీరు కనిపిస్తున్నారు. తక్కువ ఏజ్లో కూడా ఏజెడ్ పీపుల్ లాగా కనిపిస్తారు. అండ్ స్కిన్ అని డార్క్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు మనకు నార్మల్గా హెయిర్స్ కూడా ఊడిపోతాయి. అండ్ స్కిన్లు ఒక లైక్ ఒక టైపు స్కిన్లో అన్నీ మెత్తపడిపోయి ఒక లైక్ జారిపోవడం, లేకపోతే స్కిన్ నార్మల్గా చాలా మెత్తగా అయిపోవడం, అండ్ మనకు టైట్నెస్ తగ్గిపోవడం, ఈ టైప్ మొత్తం జరుగుతాయి. ఓకే, దాని వెనకాల అతి ముఖ్యమైన కారణం ఏంటంటే యాక్చువల్గా చూస్తే అవర్ గ్లూకోజ్ ఇంటేక్. ఓకే, ఈ గ్లూకోజ్ ఇంటేక్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే గ్లూకోజ్ ఇంటేక్ మన బాడీలో ఎక్కువ అయితే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే లైక్ మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్లో ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకే, బ్లడ్ ద్వారా తిరుగుతూనే ఉంటాయి. ఎక్సెస్ షుగర్ అయితే ఆటోమేటికల్ తిరుగుతూనే ఉంటాయి. సో ఇట్ డ్యామేజెస్ ద మైక్రో నర్వ్స్ ఇన్ అవర్ బాడీ. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిస్తాయి, ఆటోమేటికల్ తగ్గిస్తాయి. బికాజ్ ఈ గ్లూకోజ్ లెవెల్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువైతే ఆటోమేటికలీ మనకు ఈ యాసిడిక్ రియాక్షన్ పెరిగిపోతాయి. అండ్ దాంతోపాటు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్. సో ఇది అన్నీ జరగకుండా ఫస్ట్ థింగ్ ఉండాలంటే మనకు ఏం చేయాలంటే లైక్ మనకు షుగర్ ఇంటెక్ తగ్గించాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఒక మంచి చిట్కా చెప్తాను. ఈ చిట్కా ఏంటంటే మీకు కందగడ్డ ఉంటుంది కదా, డైలీ బేసిస్లో ఒక 2 కందగడ్డ మీరు బాయిల్ చేసి తినండి, లేకపోతే కర్రీ చేసి తినండి. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. బట్ దాని పీల్స్ తీయకూడదు. ఓకే, సో దట్ విల్ గివ్ యూ ద